అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలక దిమ్మ తిరిగి అంటే మడత పంబరగిలిపోద చుమ్మా ఇచ్చడంటే చిరుత. ఫ్రెండ్స్ ఒకసారి మీ ఫోటోతోటి ఒకసారి మొత్తం సాంగ్ ప్లే చేసి చూడండి, చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో అనేది. ఓకే, ఇక్కడ మీకు మధ్యలో సాంగ్ అయితే మ్యూట్లో పెట్టా, కానీ ఆ 3D ఎఫెక్ట్, అందులో ఫ్లాష్ ఎఫెక్ట్ చాలా బాగుంటుంది. లిరికల్ వీడియో మీరు చూసుకోవచ్చు, చూసి చేసుకోండి, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి చాలు, దాని ఎక్కువ కష్టం కూడా ఉండదు ఈ వీడియోలో. ఓకే, లాస్ట్ వరకు చూసి చేసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. కైన్ మాస్టర్ ప్రీషియా కూడా యాడ్ చేస్తాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే మనం అలర్ట్ మోషన్, ఇప్పుడు అలర్ట్ మోషన్లో చేస్తున్నాం కాబట్టి అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. అంటే వీడియో మొత్తం చూడండి. ఎందుకు చెప్తున్నానంటే దీని తర్వాత నేను ఇంకో ఎఫెక్ట్ గురించి కూడా చెప్తాను. అంటే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తాను. బాగుంటుంది, లుక్ కూడా చాలా సూపర్ ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఓకే, కాబట్టి వీడియో మొత్తం చూడండి, నచ్చితే లైక్ చేయండి చాలు, దానికంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ అయితే నేనైతే ఏం చేయను. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో అసలు తెలియకపోతే ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. చాలామంది డౌన్లోడ్ దగ్గర ప్రాబ్లం వస్తుందని అంటున్నారు. 100% డౌన్లోడ్ అయితే అయిపోతుంది. కింద ప్లస్ సెకండ్ ఏదైనా ఒక రేషియో సెలెక్ట్ చేసి మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఈ టెక్స్ట్లోకి వెళ్ళండి. పైన రోబోట్ రెగ్యులర్ అని ఉంటుంది టాప్లో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. వ్యూ ఆల్లోకి వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేసి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కదా, ఏదైనా ఒక సపరేట్ ఫోల్డర్లో పెట్టి ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ చేసి యాడ్ చేసుకోండి ఇలా. ఇంకోటి ఫేవరెట్ అండ్ ఇంపోర్ట్ అయితే 2 గ్రీన్ కలర్లో అయితే పెట్టుకోండి, టిక్ మార్క్ పెట్టుకోండి, మళ్ళీ అది మర్చిపోవద్దు. ఓకేనా? మీకు అర్థమైంది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను మీకైతే ఒకటే ప్రాజెక్ట్ ఇచ్చాను, అది కూడా ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను, దాన్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లిరికల్ అయితే మీకైతే ఒక లిరికల్ తప్ప మిగతా ఏం కనిపించదు. ఇప్పుడు మనం ఫోటో యాడ్ చేసిన తర్వాత యాడ్ చేద్దాం దాన్ని. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు, వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎలాంటి ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, ఆ ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, కానీ ఫుల్ ఫోటో ఉంటే నెక్స్ట్ లెవెల్ ఫీల్ ఉంటుందని నా ఇన్నర్ ఫీలింగ్తో చెప్తున్నాను. ఓకే, మీ దగ్గర ఫుల్ ఫోటో ఉంటే చాలా మంచిది, లేకపోతే మీరు ఆఫ్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఆఫ్ అంటే మరీ అంత ఆఫ్ కాదు, సెట్ పైన నుంచి పైన. ఓకే, ఒక ఫోటో యాడ్ చేద్దాం. కరెక్ట్గా ఇంతకుముందు యాడ్ చేసిన ఫోటోని పెడతాను, చాలా బాగా నచ్చింది నాకు అది. ఓకే, ఇక్కడ చూడండి, నేను కొన్ని ఫొటోస్ కూడా చూపిస్తాను, తెలుస్తుంది మీకు. ఓకే, ఇలా సగం ఫోటో ఉన్నా నో ప్రాబ్లం, ఇలా ఫోటో ఉన్నా నో ప్రాబ్లం. ఓకేనా? నేను ఈ ఫోటో పెడతాను, ఇది చాలా బాగుంది. ఓకే, దీన్ని ఎండర్కు చెప్పి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం, టోటల్ కిందికి. ఓకే, తీసుకొచ్చిన తర్వాత దీనైతే నేనైతే జూమ్ చేస్తున్నాను ఇలా. నాకు నచ్చినంత జూమ్ చేసి టైల్స్ అయితే యూజ్ చేస్తాను. నాకు ప్రతి ఒక్క వీడియోలో నేను ఎక్కువ యూజ్ చేసేది ఏదైనా ఉంటే టైల్స్ ఎఫెక్ట్. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ ఎఫెక్ట్ అనేది. ఎందుకు ఎఫెక్ట్ ఇష్టం అంటే, మీరు ఏదైనా జూమ్ చేసేటప్పుడు, ఏదైనా జూమ్ అవుట్ చేసేటప్పుడు మీకు బ్యాక్ సైడ్లో ఉన్న ఏదైనా కవర్ అయిపోతుంది, చాలా ఇష్టం నాకు. ఓకే, దీనైతే టైల్స్ ఎఫెక్ట్ తోటి కవర్ చేస్తున్నాను. ఓకే, కవర్ చేసిన తర్వాత ఇప్పుడు నేనేం చేస్తానంటే బాగా సెట్ అయిందని అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మీరైతే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటే మీకు చాలా నీట్గా కనిపిస్తుంది. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేసిన తర్వాత లిరికల్ ఎక్కడైతే ఉందో ఆ పొజిషన్లో వచ్చి మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ మీరు లిరికల్ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా బ్లూ కలర్ ఉంది, అంటే పాయింట్ సెట్ కొంచెం మ్యాచింగ్ లాగా ఉంటుంది కాబట్టి బ్లూ కలర్ పెట్టాను. ఇక్కడ 2 కలర్స్ ఉంటుంది, అందులో మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్ పెట్టుకోండి. ఎగ్జాంపుల్గా రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్ పెట్టుకుంటే ఒక సైడ్ అయితే గ్రేడియంట్ కలర్ అయితే వస్తుంది, అది ట్రై చేయండి. ఓకే, నేను అదే కలర్ పెడుతున్నాను. కింద ప్లస్ సెకండ్ షేప్ తీసుకోండి, ఒక షేపు. ఈ షేప్ని ఇలాగైతే ఈ సైజులో అయితే పెట్టుకోండి. పెట్టిన తర్వాత లాంగ్ ప్రెస్ చేసి కిందికి ఎండ్ వరకు అయితే తీసుకురండి. ఫస్ట్ ఎండ్ వరకు తీసుకొచ్చి మళ్ళీ కిందికి తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఈ షేప్ని రొటేట్ చేయండి. ఎంత డిగ్రీస్ అయితే ఒక 14 డిగ్రీస్ అయితే రొటేట్ చేసి దీన్ని అయితే నేనైతే వైట్ కలర్గా అయితే కన్వర్ట్ చేస్తున్నాను. ఇంకా కొంచెం సైజ్ తక్కువ చేస్తున్నాను దీన్ని, అంటే సన్నగా చేస్తున్నాను ఇలా నాకు నచ్చినంత. ఓకే, ఇప్పుడు మనం ఈ పైన టెక్స్ట్ను సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్. ఓకేనా? కాపీ లేయర్ చేసిన తర్వాత పైన సెలెక్ట్ చేసుకోండి, పైన ప్లస్ సెకండ్ సెలెక్ట్ ఆల్ లేయర్ చేసుకోండి. ఇందులో ఆ షేప్ని, ఫోటోని, సాంగ్ని, పైన 3D కెమెరా ఉంటుంది దాన్ని
రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత పైన ప్లస్ పక్కన పేస్ట్ సైడ్ పక్కన యారో ఉంటుంది చిన్నగా, దాన్ని సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. అన్ని దానికి ఈ ఎఫెక్ట్ అయితే అప్లై అయిపోతుంది. ఇక్కడ చూడండి. కానీ మీకు ఇంతకుముందు చెప్పాను కలర్ అయితే డెఫినెట్లీ నేను కలర్ అయితే మర్చిపోయాను. కలర్ కూడా పేస్ట్ చేసుకోవాలి ప్రతి ఒక్క దాంట్లో కలర్ అయితే పెట్టుకోండి. కలర్ అయితే మర్చిపోద్దు. మెయిన్ మ్యాటర్ కలర్, అది చాలా లుక్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకుందాం. కెమెరా ఆన్ చేసిన తర్వాత చూసుకుంటే వీడియో అయితే సెట్ అయిపోయింది. సూపర్ ఉంటుంది. మీరు కొంచెం ఇంకా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో ఇలా ఉంది కాబట్టి అడ్జస్ట్మెంట్ అయింది. మీ ఫోటో వేరే విధానంగా ఉన్న కొంచెం చూసుకోండి. ఎండింగ్ వరకు వీడియో చూసి అడ్జస్ట్మెంట్ చేసి వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి. చేసిన తర్వాత మీకైతే క్యాప్కట్లో ఒక ఇది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, నేను ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియో ఒకటి ఉంది. క్యాప్కట్లో నేను VPN కనెక్ట్ చేసుకుని ఉన్నా. ఓకే, ఎఫెక్ట్ కూడా చెప్పాను నేను. ఒక ఫోటో యాడ్ చేసిన తర్వాత ఒక ఎఫెక్ట్ అయితే ఇచ్చాను మీకు. ఆ ఎఫెక్ట్ ఇవ్వలేదు. వీడియో ఎఫెక్ట్లోకి వెళ్ళండి. అంటే VPN కనెక్ట్ చేసి ఇక్కడ మీకు లాస్ట్లో ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఇది కొంచెం ఫ్లాష్ టైప్లో ఉంటుంది. దాన్ని అయితే యాడ్ చేసుకోండి అంతే. ఇప్పుడు ఈ వీడియోని మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.